క్రైస్తీలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయును గాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా తన దృష్టికి అనుకూలమైనది ఆయన చేయును గాక అని ఎవరైతే అనుకుంటారో, ఎంతమంది అయితే దేవుని చిత్తానికి వదిలివేస్తున్నారో, దేవుని మీద నమ్మకము కలిగి ఉన్నారో, దేవునిని ఆశ్రయిస్తున్నారో, దేవునిని వెంబడిస్తున్నారో, ఈరోజు దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప కార్యములు జరిగించాలని కోరుకుంటూ ఉన్నారు. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. నిజంగా మన సిద్ధాంతములు వేరు, ఆయన సిద్ధాంతములు వేరు. మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ జాబుకి వెళ్ళినప్పుడు శాలరీ 30,000. ఏమనుకుంటారు? ఇప్పటికైతే ఈ 30,000 శాలరీ నాకు సరిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి. నా బిడ్డకు ఒక 50,000 శాలరీ ఉంటే తన పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి, జీవిత లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని దేవుడు నీ పట్ల అంత ఉన్నతంగా ఆలోచిస్తారు. కాబట్టి మన ఆలోచనలు తక్కువగా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని దృష్టికి అనుకూలంగా జరిగించు అని అంటామో, అప్పుడే నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీవు అనుకూల పరిస్థితులలో లేవేమో, నీ సమస్యలు భయంకరంగా ఉన్నాయేమో, నీవు ఏది చేసినా నష్టపాలవుతున్నావేమో, మీరు ఏది చేసినా శ్రమల పాలు దుఃఖ పాలవుతూ ఉన్నారేమో, నిందల పాలవుతూ ఉన్నారా? ఈరోజు దేవునికి అప్పగించండి. యేసయ్యా, నీ దృష్టికి నేను అప్పగించుకుంటున్నానయ్యా, అనుకూలమైన దానిని నా జీవితంలో నెరవేర్చు తండ్రి అని ఎంతమంది అయితే నిజంగా ఈరోజు దేవా నీకు అనుకూలమైన దానినే చేయునుగాక అని ఎంతమంది అయితే దేవునికి అప్పగించుకుంటున్నారో, నీ జీవితంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నారు. మరి మీరు అనుకూలమైనది ఎంచుకోండి, నష్టపాలు కాకండి. దేవా, నీవే నాకు సహాయకర్తవు, నీవే నాకు విజయం ఇచ్చే దేవుడువు, నా పరిస్థితులన్నీ మార్చే దేవుడు నీవే యేసయ్యా, నా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి అని చెప్పి ఎంతమంది అయితే దేవునిని అడుగుతున్నారో, ఎంతమంది అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, నమ్మకము కలిగి విశ్వాసము కలిగి జీవిస్తున్నారో, దేవుడు మీ పట్ల గొప్ప అద్భుతము జరిగించబోతూ ఉన్నారు. దేవుడు ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నారో తండ్రి, వారి జీవితంలో గొప్ప అద్భుతమును జరిగించండి తండ్రి. వారు ఏ ఏ సమస్యలతో, బాధతో, వేదనతో, దుఃఖముతో, ఆవేదనలో ఉన్నారో తండ్రి, వారందరినీ విడిపించండి యేసయ్యా. ఇంకా అనేకమైన సమస్యలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలము లేని వారికి గర్భఫలమును దయచేయండి యేసయ్యా. మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ని సెట్ చేయండి యేసయ్యా. అప్పుల సమస్యలతో ఉన్న వారికి వారి అప్పులన్నీ కూడా తొలగించండి తండ్రి. అనారోగ్యముతో ఉన్న వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా.
గృహాలు లేని వారికి మంచి గృహమును ఇవ్వండి తండ్రి. చదువుకుంటున్న వారికి మంచి రిజల్ట్ని ఇవ్వండి తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగమును ఇప్పించమని అడుగుచున్నాను తండ్రి. ఇంకా అనేక అవసరతలలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయా తండ్రి, ఈ వాగ్దానము విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, ఈ వాగ్దానం ప్రకారంగా జీవించే కృపను దయచేయమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.